రాష్ట్ర కాంగ్రెస్ లో రెండోసారి నామినేటెడ్ పదవుల భర్తీకి పార్టీ కసరత్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. రెండేళ్లలో ఒక్కసారి మాత్రమే పదవుల భర్తీ చేస్తుంది. దీంతో మళ్లీ రెండో విడత పదవుల భర్తీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోంది క్యాడర్. వారి కల త్వరలోనే నెరవేరే అవకాశం కనిపిస్తోంది. అన్ని కుల సంఘాలకు ఒకేసారి చైర్మన్ పదవుల భర్తీ చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ లో పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలకు త్వరలో గుడ్ న్యూస్ వస్తుందని అంటున్నారు పార్టీ పెద్దలు. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే తొలి విడతలో భర్తీ అయిన నామినేటెడ్ పోస్టుల పదవీ కాలం వచ్చే జూన్ నెలతో ముగియనుంది. దీంతో వీలైనంత త్వరగా పదవులను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది పీసీసీ. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. ఎన్నికల్లో తమకు అధికారం ఇస్తే అన్ని కుల సంఘాలకు చైర్మన్ పదవులను భర్తీ చేస్తామని మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను భర్తీ చేశారు. మిగిలిన కుల సంఘాల పోస్టులను పెండింగ్లో పెట్టారు. అయితే నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని కొద్ది రోజులుగా పీసీసీపై ఒత్తిడి పెరుగుతోంది. దీనిపై మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నేతలు అసంతృప్తితో ఉన్న విషయాన్ని మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ పెద్దలతో చర్చించారు. దీంతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయలేదు. అందుకే క్యాడర్ నిరాశలో ఉందనే విషయాన్ని ఇన్ఛార్జ్ ఢిల్లీ పెద్దలకు వివరించారు. ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులను ఒక్కసారి మాత్రమే భర్తీ చేశారు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో నామినేటెడ్ పదవులు ఇచ్చారు. కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీలో పదవుల భర్తీపై హైకమాండ్ ఓకే చెప్పిందని తెలుస్తోంది. దీంతో పదవులు భర్తీ చేసేందుకు సీఎం, పీసీసీ చీఫ్, ఇతర ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు. ముందు కుల సంఘాలు అన్నింటికీ ఒకేసారి చైర్మన్ పదవులను భర్తీ చేసి ఆ తర్వాత మిగిలిన అన్ని కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను భర్తీ చేయాలనేది పార్టీ ఆలోచనగా తెలుస్తోంది.